స్టడీ రే సరిగ్గా నిలబడరా రే సరిగ్గా నిలబడు. స్టడీగా ఉంటా నువ్వే కొద్దిగా. నేను ఏమనుకుంటున్నావురా నన్ను? నేనేమనుకోవట్లా నువ్వే. అరే నువ్వు సుబ్రహ్మణ్యం సుబ్బరా నువ్వేదంటే అదే స్టడీకి నిలబడు. నువ్వు పడిపోతున్నావు ఎందుకో మరి. నువ్వే నేనే తెస్తా ఐదు దేవుడు ఉంది పట్టుకోరా అరే నీకు ఏం కావాలా? నాకు బుజ్జి ఖలీఫా కావాలి. నాకు బుజ్జి ఖలీఫా. ఏ పూలు బాబు ఈ నాకు 4 మూరలు రాత్రి వెళ్ళిపో రే. నువ్వు స్టడీకి నిలబడరా. చూసారా ఇదే ఇది రాయాలరా. ఇది ఎట్లాంటిది మీరు తాగినారా అనుకో నిమ్మల్ని ఏం లేదు. దేవుడు పెట్టుకుంటావు మనిషి. ఏం చదువుకుంటున్నారా? తెలీదు గుర్తులేదు మర్చిపోయా. ఎటు పోతుంది? మా ఇంటి దాకా మరి. అరే చిన్నరాయుడు ఈడి పేదరాయుడు. అరే ఆంటీకి చెప్పబాకండి నేను ముందు తాగినాను. అంకుల్ నమస్తే. ఏమని కావాలి? ఆగరా. అరే అరే ఆగండి రా. నేను ముందు తాగిన ఆగండి రా. అరే ఆంటీకి చెప్పబాకండి. ఓకే అరే చిన్నరాయుడు ఆగరా. అరే ఆగరా. అరే మరి ఒక గ్లాసు తీసుకురావా? అరే అరే ఒక గ్లాస్ తెప్పి అంట. ఒక 90 వేసుకుంటా. సరే ఇంట్లో పోదామా? అరే అరే నన్ను లేపండి రా. అరే 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 జాత పడిద్ది జాత. నువ్వు బాగా మమ్మల్ని పడేస్తా ఎందుకు నువ్వు? ఆంటీకి చెప్పబాకండి. ఎటు ఎటు ఇంటికి కొంపలో వెళ్తావింది ఏమే ఎందుకు కొడుతున్నావు? ఆంటీ లేదు. ఆంటీ లేదు పా. మరి కూర్చో. అరే నా ముందు ఎవడు దెంగేశారు. కూర్చో. అరే మీరు స్టడీగా ఉండండి. ఏం మాత్రం ఉంటది ఇది? అదా 500. చీపు 2000 పెడితే ఇంకోటి దాబా. అరే చంద్రాయుడు కొద్దిగా ఫ్యాన్ రే ఒక్క పోతుంది. తిన్నాడు ఫ్యాన్ వెళ్ళేసి వద్దు ఫ్యాన్ దిగిపోద్ది ఫ్యాన్. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే పండగ తెలుసు. ముందు వేస్తావా? నాకు అలాంటి చిన్న చిన్న పడదు. పెద్దదైతే కొద్దిగా పర్లేదు కానీ. అంటే పెద్ద అంటే బీరు పిల్లల మాటలు మాట్లాడండి రా. పెద్దోళ్ళు మాట్లాడాలా? ఎంత వయసు వచ్చింది ముందు అవుతున్నావు మళ్ళీ. చెప్పేది ఇంట్లో నువ్వు నా చెప్పే ఇంట్లో చెప్పు. మరి నాకు ఒక గ్లాస్ తెచ్చి పెట్టండి రా. చంద్రాడు దాబు అరే తెచ్చండి ఒక గ్లాస్. గ్లాస్ దేమంటే లేదా? అరే అందరూ ఇంట్లో ఉందండి. ఆయన డైలాగ్ గుర్తురా అట్లా కట్ చేయి ఫస్ట్. డైలాగ్ గుర్తురా నీకు చెప్పు. సరే నీ నవ్వే బాగా నాకు దిగిపోతుంది. గట్టి పొంగిందంగా దిగాలకి
అట్లా కొట్టి దాంట్లో కర్ర తీసుకొని ఏయ్ ఏయ్ ముందు ఇలాంటి ఎత్తు 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 ఏందిరా మీరు నువ్వు చేసేదంతే ఉంది. నువ్వు హీరోయిన్ వాడు కవిన్ నేను సైడ్కి అట్రా ఊరకూర కట్టి 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 అంటే మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు మందు చూడకూడదు, చూస్తే పెద్దోళ్ళు అడుగుతారు. మీరు వెళ్ళండి, నేను తాగుతారు పోండి. ఓకే. అరే ఆంటీకి చెప్పబాకండి, నేను మందు తాగా ఆంటీకి చెప్పబాకండి. వచ్చిలోపు తప్పటికప్పుడు మెలకొని కొనుక్కో. రేపు పొద్దున్న ఆంటీ వచ్చి ఎట్లా కట్టుకుని మాత పెట్టిందాంగో నీకు గులాబ్ గులిగిలి. సరే వెళ్ళం పారా మన రేపు పొద్దున్న చూసుకోవచ్చు. ఆంటీ వస్తుంది. ఏంది పొద్దున్న లేచటానికి ఇదే పనా నీకు? తాగటమే పనా? నువ్వు బతుకుతున్నావు, రోడ్డు మీద కుక్కలు బతుకుతున్నాయి. తాగడే నీకు సంసారం అయిపోతుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నా? కుక్కలేందే కుక్కలు? కుక్కలేంది? ఎవరు కుక్కలు ఎవరు? అరే అరే నన్ను లేపండి రా, దీ ఎక్క దీని దండాలా. ఆగురా స్టడీ ఆగండి. ఆగరా. అరే దాన్ని బాగానే బాకండి ఆడికి మా ఆడిని బాగానే. ఆగు నువ్వు ఆగు, నేను లేవని. నన్ను లేవని ఆగు. ఏంది ఏంది నిలబడతా తీసుకోమంటావా? ఏంది ఆగారంటున్నా? మీ పక్కన అంట మీరు రాడు. అరే నన్ను వదిలిపెట్టంట, మీ పక్కన. ఆగరా, నన్ను పట్టుకో. నన్ను ఎవడు అసలు పోలీసులు తీసుకురా నా కాడికి? అరే నన్ను వదలండ్రా. అరే నన్ను వదలండ్రా. ఆంటీ నన్ను చెప్తూ కొట్టిద్దా? నన్ను వదలండ్రా. రే వదలండ్రా. ఏం చేస్తారు? ఏం చేసేది? ఏందిరా మీరు నన్ను ఆగంటారా? నా పిల్లని నేను కొట్టుకొని రా. హలో అన్నయ్య, మీ బామర్ది తాగొచ్చి ఒకటేమో ఆయన గోల్ చేస్తున్నాడు అన్నయ్య. కొడుతున్నాడు, తిడుతున్నాడు. నేను ఉండలేను అన్నయ్య ఇక్కడ. నన్ను తీసుకెళ్ళి అన్నయ్య వచ్చి. ఏమైంది? తాగొచ్చాడా? సర్లే నేను వస్తానులే, ఉన్నామా, బయలుదేరుతున్నా. ఏం తరుణం, ఎప్పుడు చూసినా ఇదే పనేనా నీకు? ఎప్పుడు మందు తాగటం, పడిపోవటం. పిల్లలు బాధ్యతలు ఏమి లేవా? మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరినీ చదివియాలి. ఎన్ని సమస్యలు ఉన్నాయా? ఏంది బావగారు మీరు కూడా అలాగంటారు? నేనేమన్నా పచ్చి తాగుపోతున్నా చెప్పండి? నేను ఎప్పుడన్నా ఒక్కసారి తాగుతూ ఉంటా. వారానికి వచ్చేసి ఏదైనా ఆనందం వచ్చినప్పుడు ఒకసారి తాగుతా, నా మనసులో ఏదన్నా బాధ కలిగినప్పుడు ఒకసారి తాగుతా, లేదా ఏదైనా సంతోషం వచ్చినప్పుడు ఒకసారి తాగుతా, లేదా ఎప్పుడైనా మీ అమ్మాయి ఏదైనా నరిచినా చేసినా ఒక రోజు తాగుతా. అంతేగాని నేను పచ్చి తాగుపోతున్నా అంటే బావగారు అట్లా మాట్లాడదా? ఏమో బావా నేను చెప్పలేను. ఇక నన్నా మారుతాను బావా, మారకేం చేస్తాను చెప్పి. బాగానే చేస్తా, అన్నీ చేసుకుంటున్నావు. తాగి ప్రశాంతంగా సాయంత్రం తాగాలి, కొంచెం తాగి పండుకోవాలి. అంతేగాని తాగి గొడవ చేస్తే కొట్టడం తిట్టడం. నేను ఎవరి మీద నేను గొడవ చేయలేదు. మా అమ్మాయి మీదేనా? మా అమ్మాయి ఫోన్ చేస్తేనేగా మాకు తెలిసిందే. భార్యాభర్తలు ఏదన్నా ముద్దు ముచ్చట్లు
అంటే సరదా ఉండదా బా? సరదా చేయొద్దు అని ఎవరు చెప్పలేదుగా. మరి ఇంకేం ముద్దు ముచ్చుడు సరదా కావద్దని ఎవరు చెప్పరు. అన్న చెప్పడు, తమ్ముడు చెప్పడు, తల్లిదండ్రులు చెప్పరు. కొడితేనే కదా అడిగేది. అంటే ఇప్పుడు కొట్టుకోవటం కూడా ఒక ముద్దు ముచ్చట లాంటిది కావచ్చు. అట్లేదు కొట్టుకోవటం ముద్దు ముచ్చటది. ఇప్పుడు నేనే అన్నా మంచి తాగుబోతుని కాదు కదా, ఎందుకు అలా నన్ను క్రియేట్ చేస్తారు? నాకు అర్థం కాదు. ఇదే సోనన్నయ్య, తాగితే మాత్రం నోరు ఊరుకోదు, అసలు ఊరక వెళ్తా ఉంటుంది. అదేనా నేను అడిగాను అనుకో, కొట్టడానికి వస్తాడు. ఏం చేస్తావు? పొద్దు గ్రూపులు ఆ సోన ఏం లేక అందుకే నీకు ఫోన్ చేశాను అన్నయ్య. తన్ను ఇలాంటి తాగొద్దు, మానేసే. నన్ను లేపంటారు అమ్మా. బుద్ధి చెప్పన్నయ్య, అయినా ఎంటలేదు. అసలు ఎట్ట మాట్లాడో ఏమో, తాగిపోతాళ్ళందరూ ఇచ్చానో ఏమో, మరి నాకు అర్థం కాదు. తాగొచ్చిన తాచి ఒకటే రొల్లుడు. ఏం చేద్దాం? నేను కూడా వస్తాను అన్నయ్య. ఈ మొత్తం తాగితే మాత్రం నేను ఉండను. ఎల్లవే ఇల్లు ఇల్లు ఎవరు వద్దన్నా ఇల్లు చెల్లి ప్రశాంతంగా బతికే. ఈ అక్క నేను పెళ్ళం ఊరు వెళ్తే అసలు ఆనందం ఎలా ఉంటుంది తెలుసుగా మగవాళ్ళకి. ఏయ్ మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాహమే మహారాజులు అన్నట్టు ఇక మాకు పండుగే పండుగ. వెళ్ళిపో.